వెల్కమ్ టు సహాస్ మీడియా. రాయదుర్గం పట్టణంలోని సీతారామాంజనేయ స్వామి ఫంక్షన్ హాలులో శనివారం ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారీ సభను తొలిసారి జిల్లాలో నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3.50 లక్షల మందితో భారీ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. రాయదుర్గం నియోజకవర్గం నుండి 15,000 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలించడానికి తగిన ఏర్పాట్లు చేద్దామని సూచించారు. కనీసం 10,000 మందికి బస్సులు, ఇతరత్ర రవాణా వాహనాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మిగిలిన వారు తమ సొంత వాహనాల్లో లేదా ఇతరత్ర రవాణా ద్వారా సభాస్థలికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. భైరవాంతిక ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే పథకానికి ఎంతో సహాయం చేసిన వ్యక్తి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసి మనకు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకుడు దేవినేని ఉమామహేశ్వర గారిని మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాం. అట్లాగే తెలుగు రైతు అధ్యక్షులుగా అనేక పోరాటాలు చేసి వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు రాష్ట్ర వ్యవసాయ మిషన్కు చైర్మన్గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లాగే మన అబ్జర్వర్ కొండ్రెడ్డి గారు, నియోజకవర్గ నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులు అందరికీ ఉన్నాం. ఈ సమావేశం ఉద్దేశం ఈ నెల 10వ తేదీన మన అధినాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం నగరానికి విచ్చేస్తా ఉన్నారు. ఆ కార్యక్రమంలో మనం పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. మనకి అనంతపురం దూరం కదా, బల్లారట్లయితే బాగుండేది కదా అనుకోవడానికి లేదు. అనంతపురం పోవాల్సిందే అందరం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురంలో జరుగుతున్న అతిపెద్ద కార్యక్రమం ఈ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం. మనం ప్రధానంగా 6 హామీలు ఇచ్చాం ఎన్నికల్లో. మీకందరికీ తెలుసు. ప్రతి ఇంటికి, ప్రతి మనిషి దగ్గరికి పోయి మీరే వాటన్నింటినీ ప్రచారం చేశారు. ఆ 6 హామీల్లో 4ని సంపూర్ణంగా నెరవేర్చాం. 5వది టేకాఫ్ అవుతా ఉంది. 6వ దానికి ప్రత్యామ్నాయంగా ఏ రకంగా చేయాలని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తా ఉన్నారు. సాధారణంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 5 ఏళ్లలో ఒక్కటొక్కటిగా ఈ హామీలన్నింటినీ నెరవేర్చుకుంటా పోతా ఉంటాం. కానీ వచ్చిన తొలి ఏడాదిలోనే ఇచ్చిన హామీల్లో 90% నెరవేర్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. తొలి నెలలోనే పెన్షన్ పెంచాం. అట్లాగే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం. తల్లికి వందనం పేరుతో విద్యార్థులందరికీ డబ్బులు వేశాం. అన్నదాత సుఖీభవ పేరుతో తొలి విడత కింద 7,000 రూపాయలు ఇచ్చాం. మొన్ననే ఆగస్టు 15వ తేదీన ఉచితంగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే భాగ్యం కల్పించాం. 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 1,500 రూపాయలు ఎట్లా ఇవ్వాలనేది ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవి కాకుండా అదనంగా చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. దీన్ని ఓర్చుకోలేని వైసీపీ విష ప్రచారం సాగిస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా.